కొమ్మినేని శ్రీనివాసరావు గారి కేసులో సుప్రీంకోర్టుకు సంబంధించి బెయిల్ ఇవ్వడం నిజంగా కూడా చాలా సంతోషించదగ్గ విషయం. ఒక సీనియర్ జర్నలిస్టు, అందులో సీనియర్ సిటిజన్ ఆయన. సో ఆయన అంటే నిబంధనలకు విరుద్ధంగా 3 ఏళ్ళు శిక్ష పడే కేసులు అన్ని దానిలకు కూడా 41 నోటీస్ ఇచ్చి చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్లు గతంలో ఎప్పటి నుంచో ఉన్నాయి. సో అవన్నీ ఏ నిబంధనలు కూడా పాటించుకోకుండా కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేయడం అసలు సంబంధమే లేని విధంగా ఎవరు డిబేట్లో పాల్గొన్న వాళ్ళు మాట్లాడింది అది కొమ్మినేని శ్రీనివాసరావుకు, దాని తర్వాత సాక్షి పేపర్కు, సాక్షికి అంటగట్టి సో దాన్ని అంతా వివాదంగా సృష్టించి సాక్షి ప్రింటింగ్ ప్రెస్ల పైన దాడులు చేపించే కార్యక్రమం ఈ రౌడీ మూకలతోటి. సో ఈ రకంగా చేయడం ఇదంతా కూడా నియంతృత్వ పోకడలతో వ్యవహరిస్తున్న పరిస్థితి. సుప్రీంకోర్టు తీర్పు బెయిల్ అనేది ఈరోజు అద్దం పడుతున్న పరిస్థితి అన్నమాట. ఎందుకంటే వాక్ స్వాతంత్రానికి, ప్రజాస్వామ్యానికి విలువలు లేని పరిస్థితి ఈరోజు కనపడుతుంది అన్నమాట. సో ఏదేమైతే ఈ ప్రభుత్వము ఈ సంవత్సరంలో ఏమీ సాధించలేదు. సో ఆ వైఫల్యాలంతా కప్పిపుచ్చుకునే దానికోసం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా దీన్ని బయటికి తీసి లేని వివాదాన్ని సృష్టించి జగన్మోహన్ రెడ్డికి అంటగట్టే కార్యక్రమం అంతా చేస్తున్న పరిస్థితి. నిన్న కూడా సీఎం గారు ఎక్కడో మాట్లాడుతున్నాడు అన్నమాట, సంబంధం లేకోకుండా మాట్లాడుతున్నాడు అన్నమాట. అమరావతి గురించి ఈ రకంగా మాట్లాడిన అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అందరినీ కలగలిపి మాట్లాడిన పరిస్థితి అన్నమాట. అంటే ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్గా ఇవంతా కూడా చేసిన పరిస్థితి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. డెఫినెట్గా ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ఈ సుప్రీంకోర్టు ఆర్డరు ఒక చెంపదెబ్బ లాంటిది. సో భవిష్యత్తులో ఇలా చేయకుండా ఉంటే మంచిది అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఈ మంచి ఆర్డరు సుప్రీంకోర్టు ఇచ్చినందుకు వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.